హాయ్ నమస్తే. నేను మీ కబుర్దేశ్ ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఈరోజు వచ్చే స్టోరీ రైతన్న ఊరు. మన తెలిసి ఏంటి రైతు ఏంటి ఊరేంటి అనుకుంటాం. దిమ్మకి పెద్ద ఉంటున్నాం సరే, లేకపోతే మోసం దగ కుట్రలో కోల్పోతాడు. దీంతో మనకు అవసరమా అని ఎప్పటికీ ఏ వస్తువులైనా ఏదైనా నెగ్లెక్ట్ చేయకూడదు. అడ్రస్లు గల్లంత అవుతాయి. అలా నడుస్తుంది. సో ఇక్కడ ఒక భార్య భర్తలు ఇద్దరు అమ్మాయి గురించి ఇంటికి వెళ్దామండి ఇళ్ళకి వెళ్దామని ఉంటుంది భార్య. ఏంటి ఏముంది వెళ్ళొచ్చాయి అంటాడు భర్త. ఒకరోజు ఆయనకు ఫోన్ కాల్ వస్తుంది. ఊరికి రావాలమ్మా. ఏంటి కదా, చిన్న మ్యాటర్, ఇంత పెద్ద అనుకోలేదురా బాయ్, వచ్చే ఏంది ఇది నన్ను ఇలా అంటాడు. చిన్న మ్యాటర్ కదంటాడు. వెళ్ళక తప్పదా, కట్ చేస్తే మనడు నేను అన్నవే ఇంటికి వెళ్దాం. అయ్యో అలా ఎలా మార్పు మీలో అని భార్య అంటాడు. ఏంటో మా నాన్న కూడా చెప్పాడు, పక్కా రావాలంటున్నాడు, వెళ్ళొద్దు. సో ఇక్కడికి వచ్చాక నాన్న 2-3 సీన్లు చెప్పాడు. వాళ్ళు బాగా ఆలోచిస్తాడు. నన్ను నువ్వు చాలా పెద్దవాళ్ళకు వగేరా 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 అని ఇతను. సరే ఓకే, ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే నువ్వు ఒక్కడ సెట్ అయితే ఉంటే ఇక్కడ ఏం లేకుండా తీసుకెళ్ళిపో. తెలిసి మన కొన్ని వాడలు ఊళ్ళో కొన్ని ఏదంటే మరి మన పేరు చెప్పిన బతికలు కొన్ని కుటుంబాలు. సో వాళ్ళు కూడా డివైడ్ అయిపోతారు. ఇదంతా ఏంద్రని అన్నా సార్. తను చెప్పినట్టు ఏమైనా అలా కొడుకు ఆలోచన ఎంత అని కొద్దిగా ఆలోచించుకుంటూ చేరుతాడు. ఇక్కడ నేను ఆ ఫారెన్ కంట్రీ అనుకుంటున్నా ఫిక్స్ అని. ఇది ఊరు, అది దేశం. నెగ్గితేనే మనం అక్కడ నిలవగలం, ఇక్కడ ఎలా ఉన్నా బతికేయగలం. ఓ షట్, నాన్నతో ఒక మాట అంటాడు, పక్కా నాన్న చెప్పి. ఎస్, అంత అక్షరంగా ఏం చెప్పగలుగుతున్నావు? ఒక షాంపుల్గా చెప్తే కన్నా నీకంటూ చిన్న స్టోరీ చూపిస్తగలరు. అంటే ఇది చెప్పడం కూడా మనసు పడలేదు. కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ మరి ఏం చేద్దాం, తప్పని తెలియకపోతే కొంతమంది నష్టపోతే తెలుసా. వాళ్ళ కోసం అన్నా కొన్ని చేయాలి. ఒక సినిమా చూసాక ఒక ఊరిని బతికించడం కోసం ఒక ఫ్యామిలీ దెబ్బతిన్న తప్పలేదు అని. సో ఇక్కడ అంతే. ఇప్పుడు ఇక్కడ నాన్న చెప్పిన కథ విన్నాక కొడుకు, మీరు చెప్పింది కరెక్టే, దేశం అనేది పరిగెత్తాలి, ఊరు అనేది ఇక్కడ ఉండి ఎలాగైనా బతకచ్చు. కోరికలు ఎవరికైనా సాధ్యం, కానీ అవి నెరవేరాలి. దానికి ఎంతో వర్ణించడం బాబు. సో నాన్న 6 మంత్కు 1 మంత్ లేదా 1 వీక్ ఒక్కసారి ఇక్కడ 1 మంత్ పక్కా. ఎందుకంటే భవిష్యత్ దాని మీద కొద్దిగా ఆధారపడి ఉన్నాను కదా నాన్న, నాకు కొంచెం టైం అని చెప్పేసరికి సరే లైఫ్లో ఫారెన్ ఫిక్స్డ్ అనగా అలా నాన్న. ఎందుకంటే అక్కడ సంపాదించింది కాపాడుకోవడానికి ఎంతమందిని కాకపట్టాలనుకున్నావు. ఇలాంటి డిసిషన్ అనిపిస్తుంది. నల్లో వెళ్ళాలి, సంపాదించుకుని రావాలి, బస్ ఇక్కడ సెట్టి. నేను ఫిక్స్ నాతో చెప్పాడు. అలా నాన్న ఫుల్ హ్యాపీ.
ఫోన్లో మనం అంకుల్ యూఆర్ లక్కీ, మా అమ్మ నాన్న చూడాలి, నాకు ఎంతో ఆశ, మీరు చెప్పిన సంగతి ఏదో కానీ బాగా నచ్చేసింది అంటే మాకు నష్టం లేకుండా చెప్పారు. రైతన్న ఊరంటే ఇక్కడిని కొన్ని పన్నెండు కొలువులు ఉన్నాయి, అవి మిస్ అయితే అస్సలు ఊరిలో కాదు, అవి దక్కించుకోవాలి. ఏంటివి సోరే ఉండవు సార్ చెప్పాక కొంతమంది మనోభావాలు దెబ్బతింటే తిండి న్యాయం కావాలి అక్కడ. సో మరి ఏంటి క్లమ్స్ ఎలా ఉంటుంది బాబు, మనవాడు అమెరికా నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి వెళ్ళడం, అవి చూడాలి సార్. ఇలా అన్నాక కొన్ని సంఘటనలు అతను ఎలా సాగు చేసుకుంటాడు, మరి చూడడానికి హైపర్ రేంజ్లో ఉంటాయి. మరి మళ్ళీ మరో స్టోరీతో కలిసి బాగుండని అంటున్నాను. అంతవరకు మీరు షేర్ చాటు అబ్బాబ్బా